రైతన్న మీకోసం అనే ఒక కార్యక్రమానికి ప్రతి ఊరు వచ్చి ప్రతి ఇల్లు రైతులు ఏవైతే గత సంవత్సరంలో 20,000 రూపాయలు ప్రభుత్వం నుంచి అందుకున్నారో అన్నదాత సుఖీగా అవుతుందా, దీని గురించి ప్రతి ఒక్కరికి చెప్పాలి. దాన్ని మన ప్రభుత్వం చేస్తున్న మంచి ప్రతి ఒక్కరికి తెలిసేలా చూడాలి అనేది మా మీద బాధ్యత పెట్టాలి. ఇది మన రాష్ట్రం అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడిన ఒక రాష్ట్రం. కానీ మన భారతదేశంలోనే వ్యవసాయానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా వేరే ఏ రాష్ట్రం చేయని పని మన రాష్ట్రం. ప్రతి రైతు బాగుండాలి, పెట్టుబడుల్లో సహాయం ప్రభుత్వం చేయాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో 20,000 రూపాయలు ప్రతి రైతుకి అందజేస్తున్నారు. అది చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను. అదేవిధంగా విత్తనాలు కానివ్వండి, లేదంటే యూరియా కానివ్వండి, వేరే మిగతా కెమికల్స్ కానివ్వండి, అన్నీ కూడా సమయానికి అందజేసేలా ప్రభుత్వం అన్నీ కూడా చూసుకుంటుంది. అదేవిధంగా రైతుకి కష్టం కలిగించకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో భూమి హక్కుని రైతుకి తన భూమి తన దగ్గరే ఉండేటట్టు ఒక పట్టాదారు పాస్బుక్ రాజముద్రిక వేసి కూడా రైతుకి ఇవ్వడం అంటే ఇది చాలా మంచి కార్యక్రమం. రీసర్వే చేసి ప్రభుత్వ నిధులతో మొత్తం ప్రతి ఒక్కరికి ఒక మంచి పట్టాదారు పాస్బుక్, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి వాళ్ళ దగ్గరే అన్ని కరెక్ట్ డాక్యుమెంటేషన్తో పాటు ఉండాలి. ఫ్యూచర్లో వాళ్ళకి ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా, వేరే ఏదైనా అమ్ముకోవాలన్నా కూడా ఇబ్బంది కలుక్కోకుండా చేయడానికి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్న మంచి పని ఇది రైతుల కోసం. అదేవిధంగా చూసుకుంటే కొత్త ఆధునిక టెక్నాలజీని కూడా రైతుకు పరిచయం చేస్తూ స్ప్రింక్లర్లు, డ్రిప్పులు కూడా అన్నీ కూడా తీసుకొచ్చి కొత్తదనాన్ని, టెక్నాలజీని, దిగుబడి పెంచడానికి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. సబ్సిడీలు ఇస్తున్నారు, ఇంకా డ్రోన్లు అలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది కూడా 10 లక్షలు ఖర్చు అయ్యే ఒక డ్రోన్ని కేవలం రైతుకి 2 లక్షలు మాత్రమే పడి మిగతా సబ్సిడీ 8 లక్షలు ప్రభుత్వమే కడుతుంది. దీంతో ఎంత సమయం ఆదా అవుతుంది, ఎంత ఎకరాకి కూడా చేసే స్ప్రింక్లర్ చేసే స్ప్రేయింగ్ కూడా 6 నిమిషాల్లో కంప్లీట్ చేయగలిగే ఒక హెల్ప్ని ప్రభుత్వం అందజేస్తుంది. సో ఇది ఎన్నో కొత్త టెక్నాలజీస్ని తీసుకొచ్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చి రైతులకు మంచి చేస్తున్న ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నీటిమామిడి గ్రామంలో రైతుల సేవలో మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టడాన్ని నేను హర్షిస్తున్నాను. ఒకటి, భారతదేశంలో దాదాపు 65% మంది రైతులు వ్యవసాయం వృత్తిగా చేస్తున్నారు. గతంలో వ్యవసాయాన్ని ఒక గౌరవంగా భావించేవాడు. నేను రైతు అని గర్వంగా చెప్పుకునేవాడు. ఆ పరిస్థితి తిరిగి తీసుకురావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. మరీ ముఖ్యంగా ఎన్నికల్లో ప్రచారం చేస్తూ ఒక మాట చెప్పడం జరిగింది. సూపర్ 6లో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రైతుకు ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాలకు వేస్తాము, అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 46,26,000 మందికి 8,985 కోట్ల రూపాయలు, అంటే అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ కరువు కాలంలో, కష్టకాలంలో రైతులకు దాదాపు 46 లక్షల మందికి అందజేసినామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. మన నియోజకవర్గంలో 24,340 మంది, అంటే దాదాపు 45,000 మందికి 86,38 లక్షల రూపాయలు అందరి ఖాతాలకు ఇచ్చాం. ఇది చాలా చాలా మంది. అంటే ప్రతి సంవత్సరము 20,000
5 ఏళ్లకు 1 లక్ష రూపాయలు మీకు బ్యాంకులో ఖాతాలు ఇస్తాం. అంతేకాకుండా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సబ్సిడీ. రాయలసీమలో ఉండే 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాలో ఉన్న రైతులకు మాత్రం ఎస్సీ ఎస్టీలకు అయితే 100% సబ్సిడీ. డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ ఒక్క పైసా కూడా కట్టవలసిన అవసరం లేదు. కానీ మిగతా జిల్లాల్లో 70% సబ్సిడీ. అంటే మనకు మిగతా జిల్లాలకు తేడా ఏమంటే పెద్ద రైతులకైతే 90%, ఎస్సీ ఎస్టీలకైతే 100% సబ్సిడీ. వాళ్ళకి కట్టాల్సిన అవసరం లేదు. మిగతా జిల్లాల కంటే మన జిల్లాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. నాకు తెలిసి మనం 193 చెట్లు నింపితే ఇక్కడ మీకు ఒక డ్యామ్ ఉంది, ఇక్కడ గాజులపల్లి డ్యామ్. అది కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తాం. ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమవుతుంది, భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లో నీటి మట్టం పెరుగుతుంది, మీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ దాని మీదనే అత్యధికమైన శ్రద్ధ చూపిస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. శాసనసభలో కూడా, అసెంబ్లీలో కూడా ఈ 93 చెరువు గురించి మాట్లాడినాం కాబట్టి తప్పకుండా వాటిని పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా